ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరీ మార్గం గ్లోరియస్ పరిచర్య సారపాక భద్రాచలం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఈ యొక్క పరిచర్యలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని మరి విడుదల పొందుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న వారు స్వస్థపరచబడుతున్నారు. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానాన్ని పొందుకుంటున్నారు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి రోగంతో ఉన్నా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియమైన కల్వరీ మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరీ మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God bless you. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక కదా. ఆయన ప్రతినిత్యం మనతో మాట్లాడుతూ మరి మనల్ని ఎంతగానో ఆత్మీకంగా నడిపిస్తున్నారు. మరి ఈ దినము కూడా మనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తూ చక్కటి శ్రేష్టమైన మరి మాటను మనకు అనుగ్రహించారు. ఈరోజు ఏం వాగ్దానం ప్రభు ఇచ్చారో చూద్దాం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున యావత్ భారతదేశం అంతా స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, మన దేశం ఒకప్పుడు బానిసలుగా బ్రతికిన వారు మరి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా చాలా ఇబ్బంది పరచబడి మరి వారి యొక్క బంధకాల నుంచి విడిపించబడిన వారము మనమందరం భారతీయులం కదా. మరి అందుకనే ఎంతో సంతోషంగా ఈ రోజున ఇండియా వైడ్గా భారతదేశం యావత్తు మరి ఎంతో ఆనందోత్సవాలతో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిస్తూ వస్తున్నారు. నిజమే, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం.
నిజమే, దేశానికి స్వతంత్రత వచ్చింది. అందుకనే దేశ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి దేశానికి స్వతంత్రం వచ్చింది. మరి మానవునికి స్వాతంత్రం ఎలా వచ్చింది? మానవులమైన మనం కూడా పాపము అనే బంధకాల్లో, శాపం అనే బంధకాల్లో, మరి సాతానుడి యొక్క బంధకాల్లో మరగ్గిపోతూ, మరి ఆ పాపం అనే దాస్యపు కాడి కింద మరగ్గిపోతూ ఉన్న మనందరినీ కూడా ఎవరు విడిపించారు? మరి ఆ బానిసత్వంలో మానవుడు చిక్కుకొని ఆ బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు ఏ మానవుడు మనకు స్వతంత్రత ఇవ్వలేకపోయారు కదా. ఏ మనిషి వల్ల కాదు మన స్వతంత్రంగా మార్చడం. మరి ఆ పాపం అనే దాసత్వపు కాడి క్రింద నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సాతాను చెర నుంచి మనల్ని విడిపించింది మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అన్నారు ఏంటంటే, క్రీస్తు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడి నుంచి స్వతంత్రం అయ్యాం మనం అంటే, పాపము నుంచి, మరి శాపము నుంచి మనం అందరం కూడా స్వతంత్రంగా చేయబడ్డాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున భారతదేశం యావత్తు ఎంతో ఆనందోత్సవాలతో దేశానికి స్వతంత్రం వచ్చిందని సంతోషిస్తున్నారే, కానీ నిజంగా మరి నిజమైన స్వాతంత్రం దేశానికి వచ్చిందంటారా? మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక మరి ఆత్మీయుడిగా నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి మనకు స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనుగ్రహించారు. ఆ కింది భాగాల్లో ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కనుక ఆ పాపం అనే దాస్యపు కాడి కింద ఇక మీరు ఉండొద్దు, ఇక మీరు వెళ్ళొద్దు, మీరు స్థిరంగా ఉండండి, దేవునిలో నమ్మకంగా ఉండండి అని పౌలు గారు మరి గలతీ సంఘంతో మాట్లాడినట్లుగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. అవును, పాపం అనే దాస్యపు కాడి కింద మగ్గిపోతున్న మనందరినీ క్రీస్తు ప్రభువారు విడిపించారు. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మనకు పాప విమోచన, పాపం అనే దాస్యపు కాడి నుంచి మనమందరం కూడా విముక్తి పొందుకున్నాం. కనుక ఈ రోజున మనం ఇంకా సంతోషించవలసిన వారమై ఉన్నాం. దేవుని పిల్లలారా, మరి ప్రతి దినము నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు కూడా ఒకప్పుడు పాపం అనే దాస్యపు కాడి క్రింద ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపం అనే దాస్యపు కాడి క్రింద నుంచి నేను విడిపించాడు గనక క్రీస్తులో స్థిరంగా నిలబడు, క్రీస్తు కొరకు జీవించు. క్రీస్తులో ఉన్నవన్నీ కూడా అప్పుడు మనవే అవుతాయి. దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి మనమందరం కూడా వారసులం అవుతాం. దేవుని బిడ్డలారా, మన దేశం కోసం మరి మనమందరం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన భారతదేశంలో ఇంకా అనేక మంది ప్రజలు రక్షణలోనికి రావాల్సిన అవసరత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని మరి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడని తెలుసుకొని ఆయన రక్తము ద్వారా విమోచించబడలాగున మన దేశం కోసం మనమందరం కూడా ప్రార్థించాలి. అలాగే ఇంకా ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రభు వలన రక్షించబడ్డావని, విమోచించబడ్డావని ఇంకా గ్రహించలేనట్లయితే ఈ రోజున తెలుసుకో, ఆయన వల్లనే మాత్రమే నీకు స్వతంత్రత వచ్చిందని తెలుసుకొని ఆయన స్తుతించు, ఆయన నామాన్ని గనపరచు. క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడును గాక. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం ప్రార్థిద్దాం. అలాగే ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేద్దాం. నాతో కలిసి అందరూ ప్రార్థన చేద్దామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవ, నీకు వందనాలయ్యా. ఇది నువ్వు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. చక్కని మాట ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, నిజమైన స్వాతంత్రం నీలో మాత్రమే ఉంది. నువ్వు మాత్రమే మాకు స్వతంత్రం అనుగ్రహించిన దేవుడు, నీకు వందనాలయ్యా. పాపం అనే దాస్యపు కాడి క్రింద మేము మ్రగ్గిపోతున్న సమయంలో అయ్యా, సర్వ మానవాల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడు నాయన. అయ్యా, నీ రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మా ప్రతి పాపం నుంచి మాకు విమోచన దయచేసి మమ్మల్ని స్వతంత్రులుగా నువ్వు చేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. మాకున్న బంధకాలన్నిటి నుంచి నువ్వు విమోచించినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, మా భారతదేశం కూడా అయ్యా ఒకప్పుడు బానిసలుగా బ్రతికిన అయ్యా, ఇదిగో తండ్రి, భారతదేశ ప్రజలందరికీ నువ్వు విడుదలిచ్చావు తండ్రి. నీకే స్తోత్రాలు, స్వతంత్రులుగా చేసావయ్యా. ఈ రోజున యావత్ భారతదేశం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించుకుంటున్నారయ్యా. అయ్యా, మా దేశాన్ని కాపాడు, మా దేశాన్ని రక్షించు నాయన. ఇంకా రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు ప్రభా, వారందరూ కూడా నేను తెలుసుకోవడానికి కృప చూపండి అయ్యా. నిజమైన స్వతంత్రం ప్రభా నీలో మాత్రమే ఉందని అయ్యా ప్రతి ఒక్కరు గ్రహించున్నట్లుగా
వారి కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, ఇంకా పాపపు దాస్యపు కాడి క్రింద ఎంతమంది మ్రగ్గిపోతున్నారు, యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. వారందరూ కూడా అయ్యా నిన్ను బట్టి స్వతంత్రులుగా చేయబడుదురుగాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా దేశానికి నీ కాపుదల సంరక్షణ ఇవ్వండి, మా నాయకులను దీవించండి ప్రభువా. నాయన, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, మా దేశం చుట్టూ ఎప్పుడు నీ కాపుదల ఉంచండి. ఏ శత్రువు దాడులు అయ్యా ఎన్నడూ మా దేశం మీదకి రాకుండా నీ కాపుదల భద్రత దయచేయండి. అలాగే నాయన, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరి చుట్టూ నీ కృప కాపుదల ఉంచండి. ఈరోజు నాయన అయ్యా నిన్ను బట్టి మేము స్వతంత్రంగా చేయబడామని, అయ్యా పాపమనే దాస్యపు కాడి క్రింద నుంచి మేము విమోచించబడినామని ఎంతమంది తెలుసుకుని విశ్వసించి ఈరోజు నేను నమ్మి ఉన్నారో ప్రభా, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుని దీవించయ్యా. వారికున్న ప్రతి అవసరత నీ మహిమ ఐశ్వర్యంలోంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీలో ఉన్న ప్రతి దీవెన వారికి ప్రకటిస్తున్నాం ఇప్పుడే. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించండి. నీ నూతనమైన దీవెనలతో వారు నువ్వు నింపుదువుగాక. నీ నిత్యమైన కృప వారికి తోడుగా ఉండునుగాక. నాయనా, ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. స్థలం ఆమ్ శ్రీ షమీరా బిల్డింగ్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్. వ్యాధి బాధలతో ఉన్నావా? అప్పు సమస్యలతో ఉన్నారా? ఉద్యోగం లేక, గర్భఫలం లేక, శాంతి సమాధానం లేక, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాత పృథ్వీ గారు ప్రార్థించెదరు. వివరముల కొరకు సంప్రదించండి 9849611857.